ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ 10th క్లాస్లో మనం రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నుండి ఎక్సర్సైజ్ వైజ్గా క్వశ్చన్ చేసుకుంటున్నాం కదా. చిన్న కాన్సెప్ట్ ఇర్రేషనల్. ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్స్ని రేషనల్గా రాయడం నేర్చుకున్నాం, అవునా? ఏ నెంబర్నైనా p/q ఫామ్లో రాస్తే వాటిని రేషనల్ నెంబర్స్ అన్నాం. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటే ఏంటి అంటే p/q ఫామ్లో రాయలేనటువంటి నెంబర్సే ఇర్రేషనల్ నెంబర్స్. p/q ఫామ్లో అన్ని నెంబర్స్ని రాయొచ్చు, అంటే డెసిమల్ నెంబర్స్ రాయొచ్చు. అవి టర్మినేట్ అయినా రాయొచ్చు, ఇంకా రిపీట్ అయినా రాయొచ్చు, ఇంకా రిపీట్ అన్న రికరింగ్ అన్న సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.73 ఉందా, దీన్ని 73/100 అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అంటే సింప్లిఫై అవుతుందా అవ్వదా తర్వాత విషయం, కానీ p/q ఫామ్లో రాస్తాం కదా, హెన్స్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకేనా? లేదు అంటే 0.7 బార్ అని ఉందనుకో, దీన్ని ఏం రాయొచ్చు, 7/9 అని రాయొచ్చు. లేదంటే 0.75 బార్, ఒకటే నెంబర్ రిపీట్ అయింది అనుకోండి, ఇప్పుడు 75 రాసి -7/90 రాస్తాం, అవునా? సో 68/90, దీన్ని కూడా p/q ఫామ్లో రాసినాం. అంటే ఇప్పుడు మనం ఏ నెంబర్ని p/q ఫామ్లో రాయలేకపోతున్నాం? ఒక డెసిమల్ నెంబర్ అనేది ఐదర్ నాన్ టర్మినేటింగ్, ఇట్లా వెళ్తుందండి నెంబర్. ఈ నెంబర్ నైదర్ టర్మినేట్ అవుతుందా? టర్మినేట్ అవ్వట్లేదు. పోనీ రిపీట్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే నైదర్ టర్మినేటింగ్ నార్ రిపీటింగ్ నెంబర్స్ని మనం p/q ఫామ్లో రాయలేము. అటువంటి నెంబర్స్నే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని మనం జనరల్గా రూట్లో రిప్రజెంట్ చేస్తాం. √2, √3, √5 ఇటువంటివన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. మ్యాక్సిమం ఇర్రేషనల్ నెంబర్స్ లోపల ఏముంటాయి, ప్రైమ్ నెంబర్సే ఉంటాయి, ఎందుకంటే వాటిని మనం రాయలేము కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ √4 ఉంది, √4ని ఏం రాయొచ్చు, 2 × 2 అని రాయొచ్చు కదా, స్క్వేర్ రూట్ కాబట్టి 2లోకి వెళ్ళి ఒకటి బయటకు వస్తే ఆన్సర్ 2. సో ఇదేంటి, రేషనల్ నెంబర్. 2 ఈజ్ నథింగ్ బట్ 2/1, అవునా? p/q ఫామ్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. సో ఈ రూట్లో ఉన్న వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్గా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఇర్రేషనల్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూడండి. షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. ఇది ఇర్రేషనల్ అంటే ఇర్రేషనల్కి దీనికి ఒక చిన్న ప్రూఫ్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. ఎప్పుడైనా మనకు రూట్ అనే నెంబర్ కనిపించిందంటే అది నెంబర్ ఇర్రేషనల్. అందులో కూడా ఆ రూట్ లోపల ఉన్నటువంటి నెంబరు ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి 3√9 అని ఇస్తాడు. ఈజ్ దిస్ ఇర్రేషనల్ అంటే రూట్ ఉంది కదా, ఇర్రేషనల్ అని పెట్టొద్దు, ఎందుకంటే √9 కెన్ బి రిటర్న్ యాజ్ 3. సో 3 3 = 9. చూసుకోవాలి, రూట్ లోపల ప్రైమ్ నెంబర్ ఉంటేనే దట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ప్రైమ్ నెంబర్ లేకుండా నార్మల్ నెంబర్స్ 2 ఈక్వల్ మల్టిపుల్స్ రాయగలిగితే మాత్రం అది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్ కాబట్టి వీటి సమ్ కూడా ఇర్రేషనల్ అవుతుంది. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ద సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. ఎందుకంటే నేను 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకున్నారు, √2 -√2. ఇవి రెండు కూడా ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్. వీటిని సమ్ చేసినప్పుడు ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 0. బట్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 0 కెన్ బి రిటర్న్ యాజ్ 0/1, దట్ ఈస్ p/q, అవునా? హెన్స్ ద సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. నెక్స్ట్ వన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. సేమ్ ఇక్కడ కూడా 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నారు. దిస్ ఈజ్ ఇర్రేషనల్ అండ్ దిస్ ఈజ్ ఇర్రేషనల్, బట్ దీస్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ ఇర్రేషనల్. వై? బికాజ్ √2 × √2 becomes 2. సో 3 2s are 6. 6 ఈజ్ ఏ రేషనల్, ఎందుకంటే దీన్ని 6/1 p/q ఫామ్లో రాసుకోవచ్చు కదా, అందుకే ఇది రేషనల్ నెంబర్. సో ఈ ఇర్రేషనల్ నెంబర్ అనే కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా నెంబర్ ఇచ్చి మనల్ని డెసిమల్, ఇప్పుడు ఫర్ 3/11 అని ఇచ్చేది, ఇది రేషనలా ఇర్రేషనల్ అని అడిగినప్పుడు మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది, అవునా? 3ని 11తో డివైడ్ చేసినప్పుడు వచ్చినటువంటి డెసిమల్ నెంబర్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ నెంబర్ ఉంటే అది ఇర్రేషనల్ నెంబర్ అని పెట్టాలి. ఒకవేళ అది టర్మినేట్ అయినా లేదు అంటే నెంబర్స్ రిపీట్ అయినా దట్ షుడ్ బి రేషనల్ నెంబర్. సో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బట్ చాలా చిన్న కాన్సెప్ట్, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇర్రేషనల్ నెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. థ్యాంక్ యూ.